తల్లిదండ్రులు వదిలిపెట్టిన అత్యంత విలువైన బహుమతులు మన అన్నదమ్ములు, అక్కా చెల్లెళ్ళు. ఈ శీర్షిక గురించి ఇప్పుడు మనం చదువుకుందాం. మనం వృద్ధాప్యంలో ఉన్నప్పుడు మన తల్లిదండ్రులు వదిలిపెట్టిన అత్యంత విలువైన బహుమతులు అన్నా తమ్ముళ్ళు, అక్కా చెల్లెళ్ళు మాత్రమే అని మనం గ్రహించగలం. మనం బాల్యంలో ఉన్నప్పుడు అన్నాదమ్ముళ్ళు, అక్కా చెల్లెళ్ళు మనతో సన్నిహితంగా ఆడుకున్నవారే. ప్రతిరోజు మనం ఒకరిని ఒకరు వెంబడిస్తూ సందడిగా ఉల్లాసంగా గడిపాము. కలిసిమెలిసి మంచి బాల్యాన్ని గడిపాము. పెద్దయ్యాక మనము మన సొంత కుటుంబాలను కలిగిన తరువాత మన సొంత ప్రత్యేక జీవితాలను గడుపుతాము. సాధారణంగా అరుదుగా కలుసుకుంటాం. మనందరినీ కనెక్ట్ చేసిన ఏకైక లింక్ మన తల్లిదండ్రులు. మనం వృద్ధాప్యం సమీపించే సమయానికి అప్పటికే మన తల్లిదండ్రులు మనల్ని విడిచిపెట్టి వెళ్తారు. మరియు మన చుట్టూ ఉన్న బంధువుల సంఖ్య తగ్గిపోతుంది. అప్పుడే మనకు క్రమంగా ఆప్యాయత విలువ తెలుస్తుంది. నేను ఇటీవల ఇంటర్నెట్లో ఒక వీడియోను చూశాను. అందులో 101 ఏళ్ల అన్నయ్య తన దూరపు 96 ఏళ్ల చెల్లెల్ని చూడటానికి వెళ్ళాడు. కొంత సమయం గడిచిన తరువాత ఇద్దరూ విడిపోవడానికి సిద్ధంగా ఉన్నప్పుడు చెల్లెలు తన అన్న కారుని వెంబడించి తన సోదరుడికి కొంత డబ్బు ఇచ్చి తినడానికి ఏదైనా మంచిది కొనుక్కోమని కోరింది. ఆమె మాటలు చెప్పడం పూర్తి కాకముందే ఇద్దరూ కన్నీళ్లు పెట్టుకున్నారు. ఇంత వృద్ధాప్యంలో కూడా అన్నదమ్ములు మరియు అక్కా చెల్లెళ్ళు ఉండడం నిజంగా చాలా అదృష్టమే. అవును, ఈ లోకంలో మనకు రక్త సంబంధం ఉన్న వ్యక్తిని కలిగి ఉండడం ఎంత ముఖ్యమో మనం వృద్ధాప్యంలోకి వచ్చిన తర్వాత మాత్రమే మనకు తెలుస్తుంది. మీరు పెద్దవారైనప్పుడు, మీ తల్లిదండ్రులు ఇద్దరూ వెళ్ళిపోయినప్పుడు మీ అన్నదమ్ములు, అక్కా చెల్లెళ్ళు ఈ ప్రపంచంలో మనకు అత్యంత సన్నిహితులవుతారు. స్నేహితులు దూరంగా వెళ్ళిపోవచ్చు, పిల్లలు ఎదిగి విదేశాలకు ఎగిరిపోవచ్చు, కానీ మీ పక్కనే మీ జీవిత భాగస్వామి తప్ప మీ జీవితపు చివరి అంకాన్ని పూర్తి చేయటానికి మీ అన్నదమ్ముళ్ళు, అక్కా చెల్లెళ్ళు మాత్రమే ఉంటారు. మనము వృద్ధాప్యంలో ఉన్నప్పుడు కూడా అన్నదమ్ముళ్ళు, అక్కా చెల్లెళ్ళు ఒకచోట చేరడం చాలా ఆనందంగా ఉంటుంది. వారితో కలిసిమెలిసి ఉండడం వల్ల ఎలాంటి ఇబ్బందులు వచ్చినా భయపడం. మనము వృద్ధాప్యానికి చేరుకున్న తరుణంలో దయచేసి మీ అన్నదమ్ములు, అక్కా చెల్లెళ్లతో కరుణ మరియు దయతో ఉండండి. గతంలో ఏది జరిగినప్పటికీ, ఏది ఏమైనప్పటికీ అన్నదమ్ముళ్ళు, అక్కా చెల్లెళ్ళు మరింత సహనంతో మరియు ఒకరినొకరు క్షమించుకుంటూ ఉండాలి. అన్నదమ్ములు, అక్కా చెల్లెళ్ళ మధ్య విడదీయలేని ముడి లేదు, తొలగించలేని కవచమూ లేదు. ఎప్పుడూ పాత చేదు సంగతుల జోలికి వెళ్లకుండా, పాత పగ ద్వేషం పెట్టుకోకుండా ఎక్కువగా పరస్పరం ఆధారపడడం, పరస్పర ప్రేమతో సంబంధాలు మెరుగుపడతాయి. ఈ ప్రపంచంలో మన తల్లిదండ్రులు వదిలిపెట్టిన అత్యంత విలువైన బహుమతులు మన అన్నదమ్ములు, అక్కా చెల్లెళ్ళే కదా ఫ్రెండ్స్. మరి ఈ ఆణిముత్యం నాకు లభించినందుకు ఎంతో సంతోషంగా ఉంది ఫ్రెండ్స్. మరి ఈ శీర్షిక విన్నంతసేపు మీకు మీ అక్కా చెల్లెళ్ళు, అన్నదమ్ముళ్ళు మీ మనసులో మెదిలే ఉంటారు కదా ఫ్రెండ్స్. ఇకనే ఒకసారి ప్రయాణం కట్టండి, పోయి మీ అన్నదమ్ములని, అక్కా చెల్లెలను చూసిరండి ఫ్రెండ్స్. కనీసం ఒకసారి ఫోన్ చేసైనా మీ అన్నదమ్ములతో మాట్లాడితే ఈ శీర్షిక నేను వాట్సాప్లో పెట్టినందుకు జన్మధన్యమే అనుకుంటాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.